బ్రేకింగ్ న్యూస్. వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళి కేసుల వ్యవహారంలో అనూహ్య ఘటన జరిగింది. ఇవాళ ఆయన్ను నర్సరావుపేట పోలీసులు కస్టడీలోకి తీసుకోవాల్సి ఉండగా ఈలోపే ఆయన్ను విజయవాడ భవానీపురం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోసానిపై పీటీ వారెంట్ పై తీసుకొచ్చేందుకు విజయవాడ కోర్టు అనుమతి ఇవ్వడంతో భవానీపురం పోలీసులు ఈ ఉదయాన్నే కర్నూలు జైలుకు వెళ్లి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ఇక నిజానికి నర్సరావుపేట కోర్టు పోసానిని 2 రోజుల పాటు కస్టడీకి అనుమతించడంతో ఆయన్ను ఇవాళ రేపు అక్కడికి పోలీసులు ప్రశ్నించాల్సి ఉంది. కానీ నర్సరావుపేట పోలీసులు కర్నూలు చేరుకునే లోపే విజయవాడ పోలీసులు అక్కడికి వెళ్లి పోసానిని అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రానికి విజయవాడ భవానీపురం పోలీస్ స్టేషన్ కు పోసానిని తీసుకువచ్చే అవకాశం ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, చెప్పండి, ఈ రోజు ఉదయం పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు అంటూ సమాచారం లభించింది. మరైతే తాజాగా విజయవాడ భవానీపురం పోలీసులు ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని కస్టడీ కోసం అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? పోసాని అరెస్టు విషయంలో పోలీసులు కష్టాలు తప్పట్లేదు. ఎందుకంటే నర్సరావుపేట నుంచి పోలీసుల బృందం ఆదోని వరకు వెళ్ళింది. ఎందుకంటే కోర్టు అనుమతి మేరకు కస్టడీ విధించిన నేపథ్యంలో పోసాన్ని తమ అదుపులోకి తీసుకునేందుకు నర్సరావుపేట పోలీసులు వెళ్లే లోపలే విజయవాడ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేయడంతోనే నర్సరావుపేట పోలీసుల కంటే ముందుగానే భవానీపురం పోలీసులు పోసాన్ని అదుపులోకి తీసుకుని ప్రస్తుతం విజయవాడ తరలిస్తున్నారు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలోని పోసాన్ని భవానీపురం పోలీస్ స్టేషన్ కు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రధానంగా చూస్తుంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళి మీద పలు కేసులు నమోదని, తొలుతగా అన్నమయ్య జిల్లాలోని కేసు నమోదైంది, ఆయన అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పీటీ వారెంట్ జారీ చేసి నర్సరావుపేటలో కేసు నమోదైన నేపథ్యంలోని పోసాని కృష్ణమురళిని నర్సరావుపేట తీసుకొచ్చిన పోలీసులు ఆ తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ విధించిన తర్వాత నిన్న పోలీసులు కోర్టులో వేసిన కస్టడీ పిటిషన్ కు కోర్టు అనుమతి మేరకు ఈ రోజు పోలీసులు నర్సరావుపేట పోలీసులు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకొని ఇందుకు సంబంధించిన విచారణ చేయాల్సి ఉంది. అయితే నర్సరావుపేట పోలీసులు వెళ్లే లోపలే భవానీపురం స్టేషన్ లో మరో కేసు రావటం జరిగింది. జనసేన నేతలు పోసాని కృష్ణమురళి మీద ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భవానీపురం పోలీసులు పోసాని కృష్ణమురళిపై కేసు నమోదు చేశారు. ఇటు నర్సరావుపేట పోలీసులు వచ్చే లోపలే భవానీపురం పోలీసులు ఆదోని చేరుకుని పీటీ వారెంట్ జారీ చేసి ఆయన అరెస్ట్ చేసి ప్రస్తుతం విజయవాడకు తరలిస్తున్న నేపథ్యంలోని వరుసగా ఇప్పుడు నర్సరావుపేట పోలీసులు ఏం చేయబోతున్నారనేది మాత్రం చూడాల్సి ఉంది. అయితే నర్సరావుపేట పోలీసులు భవానీపురం పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి అదుపులోకి తీసుకోవడంతో ఈ అంశానికి సంబంధించి కోర్టుకు వెళ్లబోతున్నారు. ఇప్పటికే నర్సరావుపేట పోలీసుల కస్టడీకి కోర్టు అనుమతించిన నేపథ్యంలోని దీనిపై పోలీసులు కోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి కాసేపట్లోనే నర్సరావుపేట పోలీసులు కోర్టులోనే ఇందుకు సంబంధించిన పిటిషన్ వేయబోతున్నారు. ఇప్పటికే తమకు కస్టడీకి ఇస్తే ఇతర పోలీస్ స్టేషన్ కి సంబంధించిన పోలీసులు అదుపులోకి తీసుకున్న అంశాన్ని కోర్టుకు వెల్లడించి మరోసారి కోర్టు అనుమతితోని భవానీపురం పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ అయిన పోసానిని అదుపులోకి తీసుకునే అవకాశాలు కనబడుతుంది. ప్రస్తుతం భవానీపురం పోలీస్ స్టేషన్ లోని పోసాని మీద కేసు నమోదైన నేపథ్యంలో ప్రస్తుతం భవానీపురం పోలీసులు విజయవాడ తరలిస్తున్నారు. సాయంత్రానికి పోసాని కృష్ణమురళి భవానీపురం పోలీస్ స్టేషన్ కు చేరుకునే అవకాశాలు స్పష్టంగా కనబడ్డాయి. అంటే ఓవరాల్ చూసినట్టే రాష్ట్ర వ్యాప్తంగా పోసాని కృష్ణమురళికి సంబంధించి అన్ని స్టేషన్ లో కూడా కేసు నమోదైన పరిస్థితి కనబడుతుంది. ఇటు అనంతపురం, వైజాగ్, కర్నూలు, గుంటూరు, నర్సరావుపేట, విజయవాడ లాంటి అన్ని ప్రాంతాల్లో కూడా కేసు నమోదైన నేపథ్యంలో ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి తనపై అభియోగాలు, దాంతోపాటు వరుస కేసులకు సంబంధించి క్రాష్ చేయాలంటూ కూడా ఇప్పటికే పోసాని హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టుకు సంబంధించిన విచారణను సోమవారం వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోని కొత్తగా మరో కేసు నమోదవటం భవానీపురం పోలీస్ స్టేషన్ లో పోలీసులు కూడా రంగంలోకి దిగి ప్రస్తుతం విజయవాడకు పోసాని కృష్ణమురళిని ఆదోని సబ్ జైలు నుంచి కూడా తరలిస్తున్నారు. అయితే నర్సరావుపేట పోలీసు కస్టడీకి ఇప్పటికే కోర్టు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో నర్సరావుపేట పోలీసులు ఇప్పుడు కోర్టును ఆశ్రయించే అవకాశాలు కనబడుతున్నాయి. ఓవరాల్ గా అరెస్టుల పరంపర విషయంలోనే పోసానికి సంబంధించి రోజుకో ట్విస్ట్ మాత్రం వెలుగులోకి వస్తుంది. లహరి. రైట్ గాలిబ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.